హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్. ఈరోజు ఒక టేస్టీ స్పాంజీ కేక్ని ప్రిపేర్ చేయబోతున్నానండి. ఇందులోకి మైదా కానీ ఎగ్స్ కానీ పెరుగు కానీ ఆయిల్ కానీ లేకోకుండా ఎంతో టేస్టీగా ఎంతో స్పాంజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మామూలుగా మనం ఎగ్స్ వేసి మైదాతో ఎలా అయితే కేక్ని ప్రిపేర్ చేసి ఎంత స్పాంజీగా ఉంటుందో సేమ్ అంతే స్పాంజీగా అంతే టేస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 3/4 కప్ వరకు తురిమిన బెల్లం వేసుకుంటున్నాను. మీరు ఈ ప్లేస్లో షుగర్ అయినా యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి 1/2 కప్ వరకు పాలను వేసుకుంటున్నాను, కాంచి చల్లార్చిన పాలను. అలాగే 3/4 కప్ వరకు బెల్లం వేసుకుంటున్నాను. ఇక్కడ నేను వెనీలా ఎసెన్స్ వేయడం లేదండి, ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఈ బెల్లము అలాగే ఈ పాలను వేసుకొని అంత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఇలా నిమ్మరసాన్ని కూడా వేసుకొని అలాగే ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు బటర్ అని యూస్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఆయిల్ అనేది యూస్ చేయడం లేదండి. ఇక్కడ ఆయిల్ కానీ పెరుగు కానీ యూస్ చేయడం లేదు. ఇక్కడ 3 టేబుల్ స్పూన్ వరకు బటర్ అనేది వేసుకుంటున్నాను. మీరు ఇక్కడ బటర్ ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను బటర్ వేసుకొని మరొకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. అలాగే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకొని వీటిని అంతా ఒకసారి బాగా జల్లెడ పెట్టుకోవాలి. ఇలా స్పూన్తో ఈవెన్గా ప్రెస్ చేసుకుంటే మనకి ఈజీగా ఫిల్టర్ అయిపోతుంది. ఇలా మొత్తం ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ వేస్తున్నానండి. మనం ఇక్కడ గోధుమ పిండితో యూస్ చేస్తున్నాం కాబట్టి గోధుమ పిండి ఫ్లేవర్ రాకోకుండా ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ వేసుకొని మరొకసారి అంత బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. మామూలుగా కేక్ అనేది ఎగ్తో చేస్తూ ఉంటాం, అలాగే పెరుగుతో కూడా చేస్తూ ఉంటాం. అలా కాకోకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా పెరుగు అనేది యూస్ చేసుకోకుండా ఓన్లీ పాలతో ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఎంతో సాఫ్ట్గా కూడా ఉంటుందండి. మామూలుగా మనం ఎగ్ వేస్తే ఎంత సాఫ్ట్గా ఉంటుందో అంతే సాఫ్ట్గా ఉంటుందండి. ఇక్కడ నేను పెరుగు యూస్ చేయడం లేదు. అలాగే ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ కూడా యూస్ చేయడం లేదండి. ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇలా ఇవన్నీ వేసుకొని అంత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కొంచెం హార్డ్గా ఉంది కాబట్టి ఇక్కడ 1/4 కప్ వరకు పాలను కూడా వేసుకొని మరొకసారి అంత బాగా మిక్స్ చేసేసుకుంటున్నానండి. ఇక్కడే కానీ ఉంటలు లేకోకుండా అంతా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అంత బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇక్కడే కానీ ఉంటలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కానీ ట్యూటీ ఫ్రూటీలు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఓన్లీ బాదంని మాత్రమే వేస్తున్నాను. ట్యూటీ ఫ్రూటీలు కూడా ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియో తీసి పెట్టాను. ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. చూసారు కదండి, ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదంని కూడా వేసుకొని అంత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం బాదం మొత్తం వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కేక్ టిన్ని ఇలా మైదాతో డిస్ట్ చేసుకున్నానండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నా కూడా వాటితోనే యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర బటర్ పేపర్ లేదు, సో అందుకనేసి కొంచెం బటర్ అప్లై చేసుకొని మైదాతో డిస్టింగ్ చేసుకున్నాను. ఇలా డిస్టింగ్ చేసుకున్న కేక్ టిన్కి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ ప్యాటర్న్ మొత్తం వేసేసుకోవాలి. ఇలా కేక్ ప్యాటర్న్ మొత్తం వేసేసుకున్న తర్వాత మరొకసారి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదంని వేసుకుంటున్నాను. ఈ బాదాంని కూడా వేసుకొని ఒక 2 to 3 టైమ్స్ పాటు ట్యాప్ చేసేసుకోవాలి. ఇక్కడ పైన మీకు డెకరేషన్ కోసం ట్యూటీ ఫ్రూటీలు కూడా వేసుకోవచ్చు. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత నేను ముందుగా ఒక 10 మినిట్స్ పాటు ప్యాన్ని ప్రీహీట్ చేసుకున్నానండి. ఇక్కడ నేను స్టాండ్ యూస్ చేస్తున్నాను. మీరు స్టాండ్ ప్లేస్లో శాండ్ అయినా సాల్ట్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టాండ్ని నేను 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకున్నాను. ఇలా ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కేక్ టిన్ని, వాటిని ఇలా సెంటర్లోకి అరేంజ్ చేసేసుకోవాలి. సైడ్స్కి మొత్తం అరేంజ్ చేసుకున్న తర్వాత వీటిని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 30 to 35 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసేసుకోవాలండి. ఇక్కడ నాకు టోటల్గా అయితే 35 మినిట్స్ పట్టింది ఈ కేక్ అనేది ప్రిపేర్ అవ్వడానికి. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఇలా టూత్ స్టిక్తో ఇలా ఒకసారి కుచ్చి చూస్తే మనకు కేక్ అనేది అంటుకుంటే
మనకు మరొక 5 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి. చూసారు కదండీ మన కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. టూత్ స్టిక్‌కి అసలు పిండి అనేది అంటుకోలేదు. సో, మన కేక్ అనేది పర్ఫెక్ట్‌గా బేక్ అయినట్టు. ఇప్పుడు ఈ కేక్ టిన్‌ని మనం వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఈ కేక్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక నైఫ్‌తో ఎడ్జెస్ మొత్తం ఇలా మూవ్ చేసుకోవాలండి. ఇలా సైడ్స్ మొత్తం ఇలా మూవ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని బోర్లించుకొని మనం వీటిని డీమోల్డ్ చేసేసుకోవాలి. ఈ కేక్ రెసిపీనే కాకుండా మన ఛానల్‌లో మరికొన్ని డిఫరెంట్ కేక్ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. చూసారు కదండీ కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా డీమోల్డ్ అయిందో. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను బటర్ పేపర్ యూజ్ చేయలేదు. అయినా కూడా టిన్‌కి అస్సలు అంటుకోలేదు. ఇప్పుడు మనం వీటిని మరొకసారి టర్న్ చేసుకొని మనకు నచ్చిన షేప్‌లో ఈ కేక్‌ని మనం కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదండీ ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. మనకు ఇక్కడ పెరుగు కానీ, అలాగే ఎగ్స్ కానీ, మైదా కానీ లేకోకుండా ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చో ఈ కేక్ అనేది. చూస్తుంటేనే తెలిసిపోతుంది కదండీ మన కేక్ అనేది ఎంత సాఫ్ట్‌గా ఉందో. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టేస్టీ అండ్ హెల్తీ కేక్ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్‌తో మరి మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.